కాదు. ఓకే, డన్ డన్. నువ్వు ఆపే డన్. ఓకే, హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుందరేడి ఒక నిమిషం లేదు యాక్చువల్లీ. ఓకే, డన్ డన్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మేము పిలిచిన వెంటనే వచ్చిన రాజకీయ నాయక ప్రముఖులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇక్కడ ఈరోజు బేసికల్ ఏంటంటే నేను ఫస్ట్ ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్తూ నేను స్టార్ట్ చేస్తాను. ఈరోజు అంటే ఈవెంట్ ఇంత పెద్ద సక్సెస్ కావడానికి మెయిన్గా మై బ్రదర్ సుందరాచార్యులు గారు ఈజ్ మెయిన్ రీజన్. థ్యాంక్ యూ గురూజీ. అండ్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ అంటే వెరీ షార్ట్ టైంలో ఆల్మోస్ట్ ఒక 20 days నుంచి నాతోటే ఆల్మోస్ట్ అంటే నాకు టైం ఇస్తూ ఆల్మోస్ట్ అందరినీ మనం ఎలా గ్యాదర్ చేయాలి ఏంటి అనేది చెప్తున్నారు. వితౌట్ యూ అంటే ఈ సినిమా కూడా ప్రజెంట్ ఈ స్థాయిలో ఉండేది కాదు. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ అరే అనే సినిమా గురించి నేను యాక్చువల్లీ లాస్ట్ 2-3 days నుంచి చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నా. దాని ద్వారా ఆ కాన్సెప్ట్ ఏంటి ఏంటంటే మీ ట్రైలర్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ ఈవెంట్ నేను కొంతమందికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుందామని నేను యూజ్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మై ఫ్యామిలీ, మా ఫాదరు మదరు, ముఖ్యంగా మా అన్నయ్య. యాక్చువల్లీ నాకేంటంటే మా బ్రదరే ఫాదర్ మదర్ లాగా, సెకండ్ ఫాదర్ లాగా నేను భావిస్తాను. సో ఆయన వల్ల నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు యాక్చువల్లీ ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకునే ఛాన్స్ రాలేదు. యాక్చువల్లీ పేపర్ బాయ్ ఈవెంట్లో అవ్వచ్చు, చాలా ఈవెంట్స్కి నేను అటెండ్ అయ్యాను. కానీ జస్ట్ ఈ వేదిక మూలంగా మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తున్నా. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బ్రదర్స్ అండ్ మా తమ్ముళ్ళు అవ్వచ్చు, మా అక్కయ్యలు అవ్వచ్చు, మా బావలు అవ్వచ్చు. అంటే బికాస్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ నేను సినిమా ఇండస్ట్రీలో చాలా హ్యాపీగా జర్నీ చేసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా మిస్సెస్ యాక్చువల్లీ అంటే తన సపోర్ట్ కూడా లేకుంటే యాక్చువల్లీ అంత ఒక ఫిల్మ్ మేకర్ ప్రశాంతంగా అంటే ఫిల్మ్ మేకింగ్ సైడ్ కాన్సన్ట్రేషన్ చేయలేడు. సో తన క్రెడిట్స్ తనకు మెయిన్ క్రెడిట్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. తర్వాత యాక్చువల్లీ నేను సినిమా ఇండస్ట్రీలో ఉండడానికి నా ఫ్యామిలీ రీజన్ అయితే యాక్చువల్లీ నేను అంటే ఈ లాంగ్ జర్నీలో యాక్చువల్లీ అరి అనేది మెయిన్గా ఒక ఆలోచన నుంచి అది ఆచరణకు రావడానికి మెయిన్ రీజన్ ఆర్వి రెడ్డి గారు. వితౌట్ ఆర్వి రెడ్డి దెర్ ఈజ్ నో అరి. యాక్చువల్లీ ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారు సినిమా కోసము, ఎంత తపన పడుతున్నారు, ఎంత చేస్తున్నారు అనేది ఆయన కనిపించరు. బట్ రూలింగ్ అంతా ఆయనదే. సో ఆయన చెప్పినట్టు మేము చేసుకుంటూ వెళ్ళడం, యాక్చువల్లీ ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అవుతూ వెళ్ళడం తప్ప మేము బేసికలీ మన ఆర్ఎస్ రెడ్డి గారు నేను తర్వాత ఎవరైనా ఆయన చెప్పినట్టు మేము ఫాలో అవుతుంటాం. యూఎస్లో ఉంటారు. సో టోటల్ అద్భుతంగా మేము యాక్చువల్లీ చాలా ఈజ్ అ వెరీ లాంగ్ జర్నీ. ఒక ప్రొడ్యూసరు ఆల్మోస్ట్ ఒక 4 years ఒక ప్రాజెక్ట్ మీద లైక్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారంటే దట్ ఈజ్ నాట్ అంటే సింపుల్ థింగ్. యాక్చువల్లీ ఎంతో భయంకరమైన తపన ఉంటే తప్ప అది కుదరదు. యాక్చువల్లీ నేను యాక్చువల్లీ సేమ్ ఫస్ట్ డే ఏదైతే మాకు తపన ఉందో ఆ తపనని మేము ముందుకు తీసుకెళ్తూ వచ్చాము. ఆ తర్వాత యాక్చువల్లీ లైక్ ఆర్వి రెడ్డి గారి వైపు నుంచి వాళ్ళ బ్రదరు ఆర్ఎస్ రెడ్డి గారు సో ఇక్కడ మొత్తం టోటల్గా ఆపరేషన్స్ అన్నీ చూసుకుంటారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మొత్తం మీరే ఇక్కడ నుంచి నడిపించారు. సో మాకు యాక్చువల్లీ అంటే ఏ సినిమాకైనా చిన్న స్ట్రగుల్స్ కామన్. సో అలాంటి మేము కొంచెం అంటే బడ్జెట్ విషయంలో మాకు కొంచెం పెరుగుతున్న టైంలో మాకు నిజంగా లైక్ ఒక దేవుడి రూపంలో యాక్చువల్లీ ఇది కృష్ణుడి మీద ఉంటుంది సినిమా. ఆ దేవుడి రూపంలో వచ్చిన వ్యక్తి నాయుడు గారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే థ్యాంక్ యూ నాయుడు గారు. అంటే వితౌట్ యూ యాక్చువల్లీ ఎందుకంటే ఒక ఫిల్మ్ మేకింగ్కి మెయిన్గా ఆలోచన ఉంటే సరిపోదు, అది పేపర్ వరకే మిగిలిపోతుంది. బట్ అది ఆచరణలోకి రావాలంటే మనకు కంపల్సరీ మనకు అంటే డబ్బులు బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ అనేది నాయుడు గారు కరెక్ట్ టైంలో మమ్మల్ని మా టీంని రాకెట్ స్పీడ్లో నడిపించడానికి నాయుడు గారు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ నాయుడు గారు. సో యాక్చువల్లీ మీరు లేకుంటే యాక్చువల్లీ ఈరోజు ఇన్ని విజువల్స్ ఇవన్నీ వచ్చేవి కాదు. బట్ అంటే ఎనీవే యాక్చువల్లీ మాకు ఆర్వి రెడ్డి గారే ఎవ్రీథింగ్ అందరికీ మాకు అక్కడ నుంచి ఐడియాస్ ఇవ్వడం, ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన మాకు చెప్తూ ఉండడం, మేము చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ అయిపోయిన తర్వాత మెయిన్గా నాకు అంటే ఈ 4 years నుంచి మెయిన్గా నాకు నా టీం తోటి ఉంది డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో వాళ్ళని ఒకసారి పిలుస్తా, మీరు ఎక్కడో రావాలి, రండి. సంతోష్ అండ్ సుందర్ అండ్ మన ఎవరు కుమార్ చైతన్య రండి. ఎందుకంటే యాక్చువల్లీ వీళ్ళకు థ్యాంక్స్ చెప్పకుంటే ఇంకా కష్టమే. యాక్చువల్లీ మళ్ళీ మెసేజ్లు పెడతారు. ఓకే, సో వీళ్ళు నలుగురు యాక్చువల్లీ నిజంగా 4 స్తంభాల్లాగా. యాక్చువల్లీ నాదేం లేదు, నేను ఫోన్లో చెప్పేసి పనులు కాకుండా అరవడాలు అన్నీ తప్ప యాక్చువల్లీ వాసన్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా వీళ్ళే దగ్గరుండి చూసుకున్నారు. అంటే వీళ్ళకి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే యాక్చువల్లీ 4 years నుంచి వాళ్ళు వెరీ మినిమల్ అమౌంట్కి యాక్చువల్లీ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మ్యారీడే.
అంటే ఒక మ్యారీడ్ పర్సన్స్ వెరీ మినిమల్ అమౌంట్కి వర్క్ చేశారంటే యాక్చువల్లీ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ వీళ్ళంతా యాక్చువల్లీ నా ఫ్రెండ్స్, ఈయన షార్ట్ నుంచి ఫ్రెండ్, ఆయన షార్ట్ నుంచి ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ ఫ్రెండ్స్ వల్ల నన్ను భరించారనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ వీళ్ళందరూ యాక్చువల్లీ డైరెక్టర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యాక్చువల్లీ వితౌట్ యూ మీరు లేకుండా అసలు అది అరియలేదు. మీదే అంతా ఓకే కానీ అట్లా సరే ఓకే డన్, ఓకేనా, డన్ యా ఓకే. సో థ్యాంక్ యూ సుందర్ అండ్ ఎవ్రీథింగ్. ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ ఈ సినిమాలో మెయిన్గా అంటే కాస్టింగ్ విషయంలో నేను అంటే చాలా మేము రీసెర్చ్ చేసాం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేము. అంటే దీంట్లో అర్షడ్ వర్గాల మీద కాన్సెప్ట్ అనుకున్నప్పుడు 6 ఎలిమెంట్స్ని 6 రూపంలో చూపెట్టాలి. అలాంటప్పుడు యాక్చువల్లీ మాకు ఫస్ట్ మేము అనుకున్నది అంటే ఇలా మదం క్యారెక్టర్ అంటే ప్రైడ్. ఆ ప్రైడ్ క్యారెక్టర్ని ఫస్ట్ అందరికీ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న 4కి నాతో పాటు 5కి వచ్చిన ఫస్ట్ పర్సన్ సాయి కుమార్ గారే. వితౌట్ సాయి కుమార్ గారు యాక్చువల్లీ ఫస్ట్ సాయి కుమార్ గారినే మేము అనుకున్నాం. తర్వాత వాళ్ళ మేనేజర్ త్రూ సార్లోకి టచ్లోకి వెళ్ళి సార్కి స్టోరీ చెప్పిన తర్వాత సారు యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంది అన్న వెంటనే మాకు ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే సార్ ఎక్స్పీరియన్స్ అంత ఈజీ కాదు. సో ఆ ఉత్సాహంతో మేము అందరు ఆర్టిస్టులను అప్రోచ్ అయ్యాం. యాక్చువల్లీ ఫస్ట్ సార్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత వినోద్ యాక్చువల్లీ అద్దా రా సో యాక్చువల్లీ వినోద్ నేను ఒక మాట అయితే చెప్పగలను. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మీరు వినోద్ క్యారెక్టర్ మీకు డెఫినెట్లీ హార్ట్ చేస్తుంది. యాక్చువల్లీ అంటే అంత ఈజీ కాదు. నేను మానిటర్ ముందు ఉన్నప్పుడు ఈయన నా ఫ్రెండ్ అని కాదు, యాక్చువల్లీ మాది ఆల్మోస్ట్ ఒక 13 ఇయర్స్ మేము ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్స్లో ట్రావెల్ అయ్యాము. అంటే వీ హ్యావ్ ద వెరీ సక్సెస్ఫుల్ జర్నీ. పేపర్ బాయ్లో కూడా మనోడు ఉన్నాడు. బట్ యాక్చువల్లీ నేను ఒకటే చెప్తాను, అంటే సాయి కుమార్ లాంటి ఆర్టిస్టులు, అనసూయ గారు లాంటి ఆర్టిస్టులు, తర్వాత ఒక గ్రేటెస్ట్ పర్ఫార్మర్స్ కెమెరా ముందు ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ యాక్ట్ చేయాలంటే చాలామంది భయపడతారు. ఈజ్ అ న్యూ గై యాక్చువల్లీ, మామూలుగా ఫస్ట్ డెబ్యూ హీరోగా చేస్తున్నాడు. సో అది అంత ఈజీ కాదు. నేను కెమెరా ముందు ఉన్నప్పుడు నేను చాలాసార్లు షాక్ అయ్యా, అసలు ఈయనేంటి ఇంత చాలా స్టబ్బన్గా వాళ్ళ అసలు క్యారెక్టర్స్ తోటి బాగా చేస్తున్నాడు అనుకున్నా. వాళ్ళకు ఆల్మోస్ట్ అంటే విత్ దేర్ సాయి కుమార్ గారి సపోర్టు, కో-ఆర్టిస్ట్ సపోర్ట్ తోటి అంటే చాలా అద్భుతంగా చేశాడు. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వినోద్ మిమ్మల్ని హాన్ చేస్తాడు. అది మాత్రం షూర్ చెప్పగలను. ఈజ్ అ గ్రేటెస్ట్ పర్ఫార్మర్. సో మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అనుమానాలన్నీ పటాపంచలైతాయి. యాక్చువల్లీ దట్ ఫర్ షూర్. యా థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ నేను తర్వాత హరి గురించి చెప్పాలంటే ఒకటి ఈ సినిమా అంటే చాలా సందర్భాలు ఒక 2-3 డేస్ నుంచి ఇంటర్వ్యూ ఇస్తున్నా. బట్ ఒక పాయింట్, ఇది మీరు బయటకు వచ్చిన తర్వాత థియేటర్లో కూర్చున్నప్పుడు కూడా సీట్ పక్కనే ఉండి మిమ్మల్ని చాలా గుచ్చుతూ ప్రశ్నిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్ నేనే కదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా నేను మాత్రం అది చెప్పగలను. ఇట్స్ అ టోటల్ మిర్రర్. యాక్చువల్లీ మన ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఇది టోటల్ మిర్రర్ అన్నట్టు. ఆ మిర్రర్ని మీరు చూసుకోండి, తర్వాత ప్రశ్నించుకోండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో ఇది ఆల్మోస్ట్ నా రీసెర్చ్లో నాకు కొంతమంది సద్గురువులు అవ్వచ్చు, చాలామంది సద్గురువులు నేను కలిశాను. వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకున్నది సినిమా రూపంలో ఎంటర్టైన్మెంట్ పెట్టానని అనుకుంటున్నాను. సో మీ అందరు మీడియా సపోర్ట్ అవ్వచ్చు, ఆడియన్స్ సపోర్ట్ అవ్వచ్చు, నాకు ఉండాలి. మా టీంని అందరం బ్లెస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జయశంకర్ గారు. సో ఇన్ని సంవత్సరాల మీ ఎదురుచూపులకి, మీ కష్టానికి ఒక పెద్ద విజయం మీ ముందుకు రావాలి అక్టోబర్ 10వ తేదీన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సాయి కుమార్ సార్ మాట్లాడే ముందు ఐ థింక్